హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా రాసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పే వర్డ్స్ 10, 15, 20, 25 ఎన్ని వర్డ్స్ అయితే నేను మీకు చెప్తానో ఆ వర్డ్స్ అన్నీ కూడా మీ రన్నింగ్ నోట్స్లో కంపల్సరీగా రాసుకోండి. అవకాశం ఉంటే వాటిని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాము హిందూ పేపర్ ఆగస్ట్ 16కి సంబంధించిన హిందూ పేపర్. ఈ ఆగస్ట్ 16th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎడిటోరియల్లో సెకండ్ ఆర్టికల్. సో ఇది మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ హెడ్లైన్స్లోనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. అదేంటంటే చాపీ అన్న వొకాబులరీ. చాపీ అంటే అర్థం ఏంటంటే చాలా రఫ్గా ఉండడం. చాపీ మీన్స్ వెరీ వెరీ రఫ్. జనరల్‌గా వాటర్ అన్న వర్డ్ వాడతాం కానీ, వాటర్స్ అని ఎందుకంటాము? జనరల్‌గా వాటర్ అనేది కౌంటబుల్ నౌన్ కాదు కదా! మనం వాటర్స్ అన్న వర్డ్ వాడం కదా! మరి వాటర్స్ అని ఎందుకన్నాడిక్కడ? దీని ఆన్సరు మీరే నాకు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ వాటర్స్ హియర్? జనరల్లీ దేర్ ఈస్ నో ప్లూరల్ ఫార్మ్ ఫర్ ద నౌన్ వాటర్, రైట్? మరి ఇక్కడ వాటర్స్ అని ఎందుకన్నాడు? దాని రీజన్ ఏంటో మీరే నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. సో, చాపీ అంటే చెప్పాను. వెరీ, వెరీ, వెరీ రఫ్. ఇక ఈ సెంటెన్స్‌లో మనకి వారెంట్స్ అన్న వొకాబులరీ అయితే యూజ్ చేశాడు. యాక్చువల్‌గా వారంటీ అంటాం చూసారా? సింపుల్‌గా చెప్పాలంటే పర్మిషన్ ఇవ్వడమమ్మ. సో, వారెంట్ అంటే పర్మిట్. పర్మిషన్ ఇవ్వడం. ఓ రకంగా చెప్పాలంటే ఒక డెసిషన్ తీసుకోవడం అని కూడా వస్తుంది. డిమాండ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. అంటే కంపల్సరీగా ఇప్పుడు ఈ పని చేయాలి అంటాం కదా! డిమాండ్. నేను అంతకు ముందు మనం చేసిన ఒక 'శ్యామ్ సాస్ వొకాబులరీ' ప్రోగ్రామ్‌లో కూడా ఈ వర్డ్ వచ్చింది. అది ఇన్‌ఫ్లేషన్‌కు సంబంధించిన వర్డ్. సో, బ్లిప్ అంటే అర్థం ఏంటంటే సడెన్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ మాట. సడెన్‌గా ఏదైనా ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ వస్తే దాన్ని బ్లిప్ అంటాము. ఇక ట్రిగ్గర్ చేయడం అనే వర్డ్ రెగ్యులర్‌గా న్యూస్ పేపర్‌లో వచ్చే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వర్డ్స్. సో, ట్రిగ్గర్ చేయడం అంటే రెచ్చగొట్టడం అన్న మీనింగ్ వస్తుంది. ప్రొవోక్ అని రాసుకోండి. పాజిటివ్‌గా చెప్పాలంటే ఎంకరేజ్ అని కూడా రాసుకోండి. నెక్స్ట్ వర్డ్ చెప్పే ముందు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. 2024లో మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. మీరెక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్‌లో వొకాబులరీ అయితే రెగ్యులర్‌గా కొంత టైం అయితే ఫిక్స్ అయిపోండి. మీరు పర్ డే ఒక 30 మినిట్స్ కూర్చుంటారా? 1 అవర్ కూర్చుంటారా? మీ ఇష్టం. కానీ వొకాబులరీకి అయితే మాత్రం ఒక టైం అనేది ఫిక్స్‌డ్‌గా పెట్టుకోండి. ఎందుకంటే వొకాబులరీ ప్రిపేర్ అవ్వకపోతే మనం అనుకున్న మంచి స్కోర్ అయితే రాదు. ఇక అకంపెనీ అంటే తెలుసు కదమ్మా! టుగెదర్ దానితో పాటుగా. అకంపెనీ అంటే ఏంటమ్మా? టుగెదర్. టుగెదర్. టాంజిబుల్ అన్న వర్డ్ కూడా రీసెంట్‌గా నేను చెప్పాను. టాంజిబుల్ అంటే చాలా స్పష్టమైన, వెరీ క్లియర్ అంటాం మనం. టాంజిబుల్ అంటే చాలా స్పష్టమైన, వెరీ, వెరీ, వెరీ క్లియర్. యాక్చువల్‌గా ఈ ఆర్టికల్ మనకి ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్‌లా కనిపిస్తుంది. బిజినెస్‌కి సంబంధించిన ఆర్టికల్‌లా ఉంటుంది. వీలుంటే నేను ఈ ఆర్టికల్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ ఛానెల్‌లో నేను ఈ ఆర్టికల్‌ని ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్పైక్ అంటే మీ అందరికీ తెలుసు కదమ్మా! ఇంక్రీజ్. స్పైక్ అంటే ఏంట్రా? ఇంక్రీజ్. ఇక స్లాషింగ్ అన్న వర్డ్ మీ అందరికీ తెలుసు. యాక్చువల్‌గా చెప్పాలంటే స్లాషింగ్ అంటే తీవ్రంగా ఎఫెక్ట్ చేయడం అనమాట. స్లాషింగ్ అంటే ఏమంటాం మనం? సివియర్‌లీ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాం? సివియర్‌లీ ఎఫెక్ట్. ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం స్లాషింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? ఈ సెంటెన్స్ ప్రకారం స్లాషింగ్ అంటే చాలా వాడేమన్నాడు చూడండి. స్లాషింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నాడు. అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ మీద ఒక పెద్ద దెబ్బ పడింది అని అర్థం అనమాట. సో, ఓ పని చేయండి. స్లాషింగ్ అంటే షార్ప్ ఎఫెక్ట్ అని రాయండి. ఏం రాస్తారు? షార్ప్ ఎఫెక్ట్ అని రాయండి. ఎక్స్‌పోనెన్షియల్ అంటే ఏదైనా కూడా బాగా పెరిగిపోవడం అనమాట. ఇంక్రీజింగ్ ర్యాపిడ్‌లీ అని రాయండి. ఎక్స్‌పోనెన్షియల్ అంటే ఏం రాస్తారు? ఇంక్రీజింగ్ ర్యాపిడ్‌లీ బాగా పెరిగిపోవడం. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ గాదు. మనం కొన్నిసార్లు చూడండి, ఎక్కడైనా మనం కోచింగ్ కోసం కానీ, ఎక్కడైనా కూడా మనీ దగ్గర మనం ఏమంటామంటే కన్సెషన్ అడుగుతాము. సో, కన్సెషనల్ అంటే డిస్కౌంట్ అంతకంటే ఏం లేదు. కన్సెషన్ అంటే ఏంట్రా? డిస్కౌంట్ అంటాము. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్‌కొచ్చేద్దాం. ఇందులో ష్రింకింగ్ అన్న వొకాబులరీ అయితే వచ్చింది. ష్రింకింగ్ అంటే తెలుసు కదా! బాగా తగ్గిపోవడం. డిక్రీజ్. ష్రింకింగ్ అంటే ఏంటమ్మా? తగ్గిపోవడం. డిక్రీజ్ అన్న మీనింగ్ వస్తుంది.
డిక్రీజ్. నాకు చాలా ఇష్టమైన వర్డ్స్‌లో ఇదిగో సాంగ్విన్ అన్న వర్డ్ చాలా ఇష్టం. సాంగ్విన్ అంటే తెలుసా? ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఎంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తున్నా కూడా, అలాంటి క్రిటికల్ టైమ్‌లో కూడా మనం చాలా పాజిటివ్‌గా ఉండడాన్ని ఏమంటామంటే సాంగ్విన్ అంటాము. సో, సాంగ్విన్ అంటే ఏంటంటే వెరీ, వెరీ, వెరీ పాజిటివ్ ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఆల్సో. సర్పాస్ అంటే ఏదన్నా అంతకు ముందున్న ఒక దాన్ని దాటడం, ఓవర్‌కమ్ చేయడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఒక అచీవ్‌మెంట్ సాధించాను. ఈ ఇయర్ దానికంటే పెద్ద అచీవ్‌మెంట్ సాధించాను. అంటే నా రికార్డ్‌ని నేనే బ్రేక్ చేసుకున్నాను అని చెప్పాలనుకోండి. సర్పాస్ అంటాం. సో, ఓవర్‌కమ్ అని రాయండి. సింపుల్‌గా చెప్పాలంటే దాటడం అమ్మ. క్రాస్ అంటాం మనం. ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలంటే ఓవర్‌కమ్ అన్న మీనింగ్ వస్తుంది. సర్పాస్ అంటే ఏంటి? ఓవర్‌కమ్ అధిగమించడం అంటాము. అధిగమించడం అంటాము. నాకు చాలా ఇష్టమైన వర్డ్స్‌లో ఇదొకటి రొబస్ట్. రొబస్ట్ అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండడం. చాలా ఎనర్జిటిక్‌గా ఉండడం. ఇక తర్వాత చూడండి ఫ్లేరింగ్ అప్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్లేరింగ్ అప్? యాక్చువల్‌గా సడెన్‌గా ఏదైనా ఒకటి వచ్చేస్తే ప్రాబ్లమ్ లాంటిది దాన్ని ఫ్లేరింగ్ అప్ అంటాం. రాసుకోండి. సంథింగ్ సడెన్‌లీ కమ్ ఔట్. సంథింగ్ సడన్‌లీ కమింగ్ ఔట్. అంటే సడెన్‌గా ఏదైనా ఒకటి వచ్చేస్తే ఫ్లేరింగ్ అప్ అంటాం. ఇది పాజిటివ్‌గా వాడము, నెగెటివ్‌గా వాడతాం ముఖ్యంగా. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఒక కంట్రీలో సడెన్‌గా గొడవలు మొదలయ్యాయనుకోండి, వైలెన్స్ మొదలైందనుకోండి, దాన్ని కూడా మనం ఫ్లేరింగ్ అప్ అంటాం. అప్పుడు ఏం చెప్పొచ్చు? ద వైలెన్స్ హాస్ ఫ్లేర్డ్ అప్ ఇన్ బంగ్లాదేశ్ అంటాం మనం. సో, ఫ్లేర్ అప్ అంటే రాసుకోండి సడెన్‌లీ కమింగ్ వైలెన్స్. ఔట్ బర్స్ట్ అని కూడా అనొచ్చు. ఇదేం కష్టమైన వర్డ్ కాదు మీ అందరికీ తెలుసు. ఫ్రైట్. మనకి లగేజ్ క్యారీ చేస్తారు కదా! షిప్స్ కానీ, ట్రైన్స్ కానీ, దాన్ని మనం ఏమంటాము? ఫ్రైట్ అంటాము. ఫ్రైట్ అంటే ఏంటి? షిప్స్ కానీ, లగేజ్‌ని కానీ క్యారీ చేస్తారు కదా! కార్గో అంటాం చూసారా? ఏమంటాం మనం? కార్గో అంటాం కదా! కార్గో లగేజ్ అంటాం అలా అనమాట. కార్గో పార్సెల్స్ అంటాం. సర్జ్ అంటే కూడా ఇంక్రీజ్ అని చెప్పాను. సర్జ్ అంటే కూడా ఇంక్రీజ్ అని చెప్పాను. స్పై కన్నా సర్జ్ అన్నా కూడా ఇంక్రీజే. స్పై కన్నా సర్జ్ అన్నా కూడా ఇంక్రీజే. ఇక నేనిక్కడ హైలైట్ చేయడం మర్చిపోయాను కానీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది అన్‌వయబుల్. అన్‌వయబుల్ తెలియాలంటే ముందు వయబుల్ అంటే ఏంటో తెలియాలి. వయబుల్ అంటే ఈజీ, పాజిబుల్. వయబుల్ అంటే ఏంటి? ఈజీ, పాజిబుల్. అన్‌వయబుల్ అంటే ఏంట్రా అంటే వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్ అని రాసుకోవచ్చు. నేను ఇది ఇప్పుడే హైలైట్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ క్లాస్ ఎండింగ్‌లో ఇవ్వబోయే వర్డ్స్ ఆఫ్ ద డేలో ఇది కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో, వయబుల్ అంటే ఏంట్రా? పాజిబుల్. అన్‌వయబుల్ అంటే ఏంటి? ఇంపాసిబుల్. కష్టం అంటాం. డిసిలిరేట్ అంటే యాక్సిలరేట్‌కి ఆపోజిట్. యాక్సిలరేట్ అంటే ఇంక్రీజ్, డిసిలిరేట్ అంటే డిక్రీజ్. యాక్సిలరేట్ అంటే ఇంక్రీజ్, డిసిలిరేట్ అంటే డిక్రీజ్. ప్రాంప్ట్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫోర్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. సో, ప్రాంప్ట్ చేయడం అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఆ ఎగ్జాము అప్లై చేద్దామా? వద్దా? నేను పాస్ అవుతానా? పాస్ అవ్వనా? అన్న డౌట్‌లో ఉన్నాను. కానీ నా ఫ్రెండ్ ఇచ్చిన ఒక సజెషన్ వల్ల నాకు ఎగ్జామ్‌కి అప్లై చేయాలని అనిపించింది. అంటే ఏంటి? మై ఫ్రెండ్స్ సజెషన్ ప్రాంప్టెడ్ మీ టు అప్లై ఫర్ ద ఎగ్జామ్. సో, ప్రాంప్ట్ చేయడం అంటే ఏంట్రా? ఒక రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. లాడబుల్ అంటే ఎప్రిషియబుల్ అంటే పొగడదగ్గ అంటాం చూసారా? సో, లాడబుల్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రైజబుల్ అని రాయండి. అంటే ప్రైజబుల్ అంటే పొగడదగ్గ. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. లాడబుల్ అంటే ఇన్ ద మూవీ 'కల్కి' అమితాబ్ బచ్చన్స్ పెర్ఫార్మన్స్ ఈస్ లాడబుల్. కమెండబుల్ అని కూడా అంటాం. అడ్మైరబుల్ అంటాం గదా! ఇన్ ద మూవీ 'కల్కి' అమితాబ్ బచ్చన్స్ పెర్ఫార్మన్స్ ఈస్ లాడబుల్ అంటే అడ్మైరబుల్. అలాగే ఏమంటాం మనం? కమెండబుల్ అని కూడా అంటాం. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అయినా కూడా చెప్తున్నాను. బూస్ట్ చేయడం అంటే ఏంట్రా? ఎంకరేజ్ చేయడం. బూస్ట్ చేయడం అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడం. ఇది కామన్‌గా వాడే వర్డే కదమ్మా! ఎంకరేజ్ చేయడం. రెమిషన్ అంటే క్యాన్సిల్ అని రాయండి. దేన్నైనా క్యాన్సిల్ చేయడాన్ని రెమిషన్ చేయడం అంటాము. క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటాం? రెమిషన్ చేయడం అంటాము. ల్యాప్స్ అంటే ఫెయిల్ అయిపోవడం లేదా ఎక్స్‌పైర్ అయిపోవడం. పాలిసీ ల్యాప్స్ అయిందండి అంటారు చూసారా? అలా అనమాట. సో, ల్యాప్స్ అంటే ఫెయిల్ అయిపోవడం లేదంటే ఎక్స్‌పైర్ అయిపోవడం అంటాము. ఇక సీజ్ అన్న వర్డ్ మీ అందరికీ బాగా తెలిసిన వర్డే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సీజ్? సీజ్ అంటే స్టాప్, ఎండ్ అని కూడా అంటాము. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో వైలెన్స్ ఖచ్చితంగా ఆగి తీరాలి.
సీజ్ అంటే ఏంట్రా? ఎండ్ లేదా స్టాప్ అంటాము. ఎండ్ లేదా స్టాప్ అంటాము. యాక్చువల్‌గా ఇక్కడ పార్లేస్ అన్నారేంటి? పార్లే బిస్కెట్ గురించి మాట్లాడుతున్నాడా అంటే కానే కాదు. పార్లేస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీటింగ్స్ అమ్మా. ఇంకా చెప్పాలంటే చర్చలు అంటాం కదా! చర్చలను ఏమంటామంటే నెగోషియేషన్ అంటాం. చర్చలను ఏమంటాం నాన్న? నెగోషియేషన్ అంటాం. సో, పార్లే అంటే మీటింగ్ లేదా చర్చలు లేదా నెగోషియేషన్. ఇలా ఈ ఆర్టికల్‌లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే మనం నేర్చేసుకోవడం కంప్లీట్ అయింది. నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా! మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్‌ని నేను వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ మీరు తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒక వర్డ్ తీసుకొని ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ఏదో రాయాలి కదా అని గబగబా కంగారు పడి ఎగ్జాంపుల్‌ని రాసి కామెంట్ సెక్షన్‌లో సెండ్ చేయకండి. ఆ వర్డ్‌తో మీరు ఎగ్జాంపుల్ రాయాలని ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారి ఆ వర్డ్‌ని నెట్‌లో స్టడీ చేయండి. గూగుల్ చేయండి. ఆ వర్డ్ గురించి కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. ఒక 2, 3 మినిట్స్ అయినా కూడా. ఆ వర్డ్ ఎలా వాడాలో మీకు క్లారిటీ వస్తుంది. సో, మీరు పంపే ఎగ్జాంపుల్ బెస్ట్‌గా ఉండాలి. గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ పంపితేనే నేను ఆ ఎగ్జాంపుల్స్‌ని కన్సిడర్ చేస్తాను. సండే బౌంటీకి కూడా అటువంటి ఎగ్జాంపుల్స్‌ని నేను కన్సిడర్ చేస్తానని చెప్పాను కదా! అన్‌వయబుల్ అంటే ఏంటంటే ఇంపాసిబుల్. దీంతో ఒక మంచి వొకాబులరీని రాయండి. ఇది నేను మీకు ఇస్తున్న వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 1. సో, అన్‌వయబుల్ అంటే ఏంటమ్మా? ఇంపాసిబుల్, వెరీ డిఫికల్ట్ అంటాం. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్‌నయితే తయారు చేసేయండి. ఇక తర్వాత నాకు చాలా ఇష్టమైన వర్డ్ అని చెప్పాను. అదేంటంటే సాంగ్విన్. ఈ సాంగ్విన్‌తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 2. సాంగ్విన్ అంటే ఏమన్నాను? ఏ సిట్యుయేషన్‌లోనైనా, ఎటువంటి ప్రాబ్లమ్స్‌లో కూడా మనం చాలా పాజిటివ్‌గా ఉంటే ఏమంటాం మనం? సాంగ్విన్ అంటాం. అంటే రిమైనింగ్ వెరీ, వెరీ పాజిటివ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఇంకా వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 3 చెప్పాలి అంటే చాపీ అన్న వర్డ్‌తో చెప్పండి. అయితే ఈ చాపీ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? రఫ్ అని చెప్పాను. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే చాపీ గురించి ఇంకొంచెం స్టడీ చేయండి ఇంటర్నెట్‌లో. ఎలా వాడాలో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు దీంతో ఎగ్జాంపుల్‌ని మెసేజ్ చేయండి. అండ్ ఈ 3 ఎగ్జాంపుల్స్ కమెంట్ చేస్తే సరిపోదు. ఇంకొక టాస్క్ కూడా ఇచ్చాను. వాట్ ఈస్ థట్ గుర్తుంది కదా! వాటర్స్ అని ఎప్పుడంటాము? అసలు వాటర్‌కి, వాటర్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది కూడా కమెంట్ చేయండి. ఎవరు కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనైతే మెసేజ్ చేస్తారో, ఆ వర్డ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయాలి. వాళ్ళనే నేను ఎగ్జాంపుల్స్‌ని కన్సిడర్ చేస్తాను. మర్చిపోకండి వొకాబులరీ అయితే ప్రిపేర్ అవ్వండి.